ఈ వీడియో కోసం చాలా ఆర్&డి చేసాం. నేను గాని, మా టీమ్ గాని చాలామంది డీలర్స్‌తో మాట్లాడాము. ఆల్రెడీ డీలర్‌షిప్ తీసుకున్న వాళ్ళతో మాట్లాడి వీడియో చేస్తున్నా. సో, నేను మిమ్మల్ని ఏం అడగట్లా. లైక్ చేయమంట్లా, సబ్స్క్రైబ్ చేయమంట్లా. గుడ్ ఇన్ఫర్మేషన్ అని ఒక్క కామెంట్ చేయండి. 500 కామెంట్స్ లైక్ టార్గెట్ పెట్టుకున్నాము ఈ వీడియోకి. దయచేసి ఒక కామెంట్ ఇచ్చేసి వీడియో చూడడం కంటిన్యూ చేయండి. ఈరోజు మనం విజయ ఆయిల్ యొక్క డీలర్షిప్ ఎట్లా తీసుకోవాలి ఏంటనే దాని గురించి క్లియర్గా మాట్లాడుకుందాం. తెలంగాణ కోఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్ లిమిటెడ్ వీళ్ళ దగ్గర నుంచి విజయ బ్రాండ్ అనమాట. ఇది విజయ బ్రాండ్ ఆయిల్ అందరికీ తెలిసిందే. దీంట్లో చాలా రకాలైనటువంటి ప్రొడక్ట్స్ అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. గ్రాసరీకి సంబంధించి ఎస్పెషల్లీ ఆయిల్స్, గీ పౌడరు, గోధుమ పిండి ఇట్లాంటి రకరకాల వెరైటీస్ అన్నీ కూడా ఉంటాయి. సో ఈ ప్రొడక్ట్స్ని మనం అంటే వీటన్నిటికీ సంబంధించి మనం డీలర్షిప్ని తీసుకొని మార్జిన్స్ని చాలా బాగా గ్రాప్ చేసుకోవచ్చు. హైదరాబాదు మిగతా ప్రాంతాల్లో కూడా చేసుకోవచ్చు. అంటే వీడియో లాస్ట్ దాకా చూడండి, చాలా రకాల విషయాలు చెప్తాను ఈ వీడియోలో, ఓపిక్గా చూడండి లాస్ట్ దాకా. సో దీని డిమాండ్ ఎట్లా ఉంది? విజయ బ్రాండ్ అనేది బాగా బూమ్ అవుతుంది జనాల్లో. చాలా జెన్యున్గా క్వాలిటీ కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా మంచి ప్యూర్ అండ్ క్వాలిటీతో ప్రతి ప్రోడక్ట్ని వీళ్ళు ఇస్తున్నారు. సో విజయ గ్రౌండ్నట్ ఆయిల్ కానీ, సన్ఫ్లవర్ ఆయిల్ కానీ, దీపం ఆయిల్ కానీ రకరకాల ఆయిల్స్ ఉన్నాయి విజయ బ్రాండ్లో. దాంతోపాటు గ్రాసరీకి సంబంధించినటువంటి కూడా ఎన్నో ఉన్నాయన్నమాట. ఎస్పెషల్లీ పబ్లిసిటీ అనేది దీనికి అవసరం లేదు. చాలా చోట్ల దీనికి సంబంధించి అవుట్లెట్స్ అన్నీ ఉంటాయి. సో పబ్లిసిటీ మార్కెటింగ్ పని మనకు ఉండదు. ఏపీ తెలంగాణలో మంచి ఫేమ్ ఉంది ఈ బ్రాండ్కి సంబంధించి. దీనికి సంబంధించి కట్అవుట్స్, ఫ్లెక్సీస్ ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. ప్రీమియం వాల్యూ ఉంది చాలా ఈ బ్రాండ్కి. ఈ బ్రాండ్తో కలిసి మనం పని చేయాలంటే దీనికి సంబంధించినటువంటి ఇది అంటే విజయ ఆయిల్ సంబంధించినటువంటి వెబ్సైట్కి మీరు మెయిల్ పెట్టండి. వాళ్ళు డైరెక్ట్గా ఒక నెంబర్ ఇస్తారు. ఆ నెంబర్కి కాల్ చేయండి. అవైలబిలిటీ ఉందా లేదా మీ ఏరియాలో ఏంటనేది వాళ్ళు ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఏంటంటే ఒక 25,000 నుంచి 30,000 రూపాయలకు ఉంటే సరిపోతుంది. చిన్న ఒక ప్రాసెస్, సెక్యూరిటీ డిపాజిట్ కింద చిన్న అమౌంట్ పే చేయాలి. తర్వాత జిఎస్టీ మీకు కావాల్సి ఉంటుంది, ట్రేడ్ లైసెన్స్ కావాల్సి ఉంటుంది, ఎఫ్ఎస్ఎస్ఏ లైసెన్స్ ఒకటి కావాల్సి ఉంటుంది ఫుడ్ రిలేటెడ్ కాబట్టి. ఇనీషియల్గా మీరు 1 lakh వరకు కూడా ఖర్చు పెట్టుకోవాలి. ట్రాన్స్పోర్టేషన్కి దానికి ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఇలా మీరు బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఇంత ప్రాఫిట్ మార్జిన్ ఎట్లా ఉంటుంది ఏంటనే చూసుకుంటే కంపెనీకి సంబంధించినటువంటి కంపెనీ డిస్ట్రిబ్యూటర్కి 4 to 5 రూపీస్ వేరియేషన్ మార్జిన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈచ్ ప్యాకెట్ మీద. అలా మీరు డిస్ట్రిబ్యూటర్ కాబట్టి ఆ ఏరియాలో మీకు డిస్ట్రిబ్యూషన్ ఇస్తే ఎవరికి డిస్ట్రిబ్యూషన్స్ ఇస్తారు ఏంటి, సరౌండింగ్స్ ఆల్మోస్ట్ 10 to 15 కిలోమీటర్స్ రేడియస్లో ఎటువంటి అవుట్లెట్ ఉండదు. సో కంపెనీ నామ్స్ ప్రకారం 15-10 ఎంత మార్జిన్ పెడితే కంపెనీ అంతవరకు మీకు వేరే అవుట్లెట్ అనేది ఉండదు. కాల్ చేసినప్పుడు చాలా విషయాలు అడుగుతారు. ఆ రేడియస్లో ఉండే ప్రతి హోల్సేలర్ మీ దగ్గరికి వస్తారు, మీ దగ్గర నుంచే ప్రొడక్ట్స్ తీసుకెళ్ళడం జరుగుతుంది, లేదా మీరు వెళ్ళి సప్లై చేయడం. బల్క్లో మీరు 1000 ప్యాకెట్స్ సేల్ చేసినా కూడా 50 రూపీస్ని కూడా 5,000 రూపీస్ మార్జిన్ ఒక్క రోజులో మీరు ఈజీగా సంపాదించుకోవచ్చు. ట్రాన్స్పోర్టేషన్కి కానీ, మ్యాన్ పవర్కి కానీ, అట్లాగే మెయింటెనెన్స్, ఆఫీసెస్. సో ఓవరాల్గా మీరు బిజినెస్ ద్వారా ఏంటంటే ఒక 1,000 రూపీస్ తీసేసినా సరే, 1,500 తీసేసినా 3,500 రూపీస్ పర్ డే మీకు ఈజీగా యావరేజ్గా మిగులుతుంది అన్నట్టు పరిస్థితి. సో తక్కువ ఎక్కువ జరుగుతూ ఉంటుంది దీంతో పోల్చుకుంటే. బట్ కంపెనీ మీకు ఎటువంటి సపోర్ట్ చేయదు. మీరే ప్రతి ఒక్క హోల్సేలర్, మార్కెటర్ని, షాప్ వాళ్ళని వీళ్ళందరినీ మాట్లాడుకోవాల్సి ఉంటుంది. మాట్లాడుకున్న బల్క్లో మీరు ఎట్లా సేల్ చేసుకుంటారో దాన్ని బట్టి ప్రాఫిట్ ఆఫ్ మార్జిన్ అనేది మీకు చాలా ప్లాన్డ్గా జనరేట్ అవుతుంది. సో కాంటాక్ట్ చేయండి.